ఆడోళ్ళ ఏడుపంటే మా చటి చిరాకు. అందులోనూ నీలాంటి అందమైన అమ్మాయి ఏడుస్తే అసలు తట్టుకోలేను. అందుకే తెగ బాధపడిపోతాను. వెంటనే వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటాను. చెప్పు, నీకోసం ఏం చేయమంటావు? చెప్పు. చూడు, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడా. మాటలు తేడాగా వస్తున్నాయి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నీ మీద నా ఫీలింగ్స్ ని తెలుగు కవిలా క్లియర్ గా చెప్తుంటే అర్థం చేసుకోకుండా అప్పలమ్మలాగా అలా పొంతం లేకుండా మాట్లాడతావేంటి? చూడు, నేను క్లియర్గా ఉన్నాను, క్లియర్గా చెప్పాను. కానీ నువ్వే అర్థమయ్యి అర్థం కానట్టు నటిస్తున్నావు. సరే, అర్థమయ్యేలా ఇంకోసారి చెప్తున్నాను విను. జనరల్గా మల్లెలు మత్తుని మందు కిక్కును ఎక్కిస్తే అంటారు. కానీ నువ్వు మాత్రం పిచ్చెక్కిస్తున్నావు. నిన్ను నీ అందాన్ని చూసి ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే మునీశ్వరుడైనా చలించాల్సిందే. మునీశ్వరుడే చలించగలిగింది సామాన్య మానవుడిని నేను చలించకుండా ఎలా ఉంటాను? అందుకని టైం వేస్ట్ చేయకుండా, మాటలతో కాలక్షేపం చేయకుండా బెడ్రూమ్లోకి వెళ్దాం పదా. అక్కడ మన కోసం పాలు, పూలు, పక్క అన్నీ ఎదురు చూస్తున్నాయి. మనం వెళ్ళి ఇది తొలి రాత్రి అంటూ పాట పెట్టుకొని ఈ లోకాన్నే మర్చిపోయి సరదాగా ఎంజాయ్ చేద్దాం పదా.